వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జగిత్యాల ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. ఒక్కో పథకంపై వివరిస్తూ నిప్పుల వర్షం కురిపించారు కేసీఆర్. త్వరలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలు కూడా అదే వేదికపై నుంచి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే జీవన్ రెడ్డికి మంచి పదవి ఇస్తానని కూడా కేసీఆర్ నిండు సభలో హామీ ఇచ్చారు. కేసీఆర్ సభ పెడితేనే రైతు బంధు ఇస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పించారు. ఆయన కరెంటు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. రైతులను ఆగం చేశారంటూ కూడా కేసీఆర్ నిలదీశారు. అధికారంలోకి వస్తే హైడ్రా రద్దుపై తొలి సంతకం పెడతారని ఒక సంచలనమైన వాగ్దానం నిండు సభలో కేసీఆర్ ప్రకటించారు. మంచిగా ఉన్న తెలంగాణను ఆగం చేశారంటూ కూడా తిట్ల దండకం అందుకున్నారు. కూల్చివేతలు కాల్చివేతలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని మరొక హాట్ కామెంట్స్ చేశారు. తనను ఎన్ని తిట్లు తిట్టినా 1000 ఏళ్లు బతుకుతానని కేసీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ పేరెత్తకుండా ప్రసంగించారు కేసీఆర్. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఎస్, ప్రతి సభలో కావచ్చు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ తన పేరుని అలాగే తన చావును కూడా కోరుకుంటున్నారంటూ కేసీఆర్ చెప్పడం, ఒకళ్ళు కోరుకున్నంత మాత్రాన నేను చావను, 1000 ఏళ్ల పాటు నేను బ్రతుకుతాను అనేటువంటి మాట. ప్రజల ఆశీర్వాదం నాకుంది, తెలంగాణ సాధించాను కాబట్టి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో నేను 1000 ఏళ్ళు ఉంటానంటూ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇదే కాదు, మిగతా చాలా వరకు కూడా ప్రభుత్వం మీద ఆయన చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పథకాలకు సంబంధించి కూడా వారు చేసినటువంటి విమర్శల్ని ఒకసారి చూద్దాం. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. నీళ్లు సరిగా వస్తున్నాయంటూ నిండు సభలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. నేనున్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని సక్రమంగా అందినాయి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ఆయన కీలకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. నేరుగా ప్రజల్ని అడగడం, వారి నుంచి రెస్పాన్స్ రావడం, ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో కేసీఆర్ చేసినటువంటి విమర్శలు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా సక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో అందినాయి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అనేటువంటి మాట. ఆదాయాన్ని పెంచి మేము ఇచ్చినప్పుడు మీరు ప్రభుత్వ పథకాలని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? మీరు ఇక్కడే ఫెయిల్ అయ్యారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతోంది, వచ్చిన తర్వాత ఏదైతే మేము గతంలో చేశామో అంతకు రెట్టించినటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ప్రజా సంక్షేమం కోసం కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మేము వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తామో మీరే చూడండి. గత 10 ఏళ్లలో మీరు చూశారు. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చాక నీళ్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అందేలా మేము చర్యలు తీసుకుంటామని ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి తీరుతోటి సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఒకంత సభలో రెస్పాన్స్ కూడా బాగా వచ్చినటువంటి దానికి సంబంధించి చూద్దాం. మీ అందరికీ ముఖ్యంగా ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే, గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందు ఉన్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి
అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. రైట్ ఒక కవిత్వాన్ని కేసీఆర్ పోలుస్తూ దీనికి సంబంధించి గుండె ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. గుండె ధైర్యం ఉంది కాబట్టి మీరందరూ కూడా జీవన్ రెడ్డి వెనకాల సైన్యంలా నిలిచారు. మేము అంటే దీనికి సంబంధించి వచ్చినటువంటి అంటే జగిత్యాల సభ ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ కూడా జీవన్ రెడ్డి రాకకు సంబంధించి ఒక కవిత్వంతో పోలుస్తూ కేసీఆర్ వర్ణించినటువంటి తీరుకు సంబంధించి కూడా అక్కడ హర్షాతిరేకాలు అయితే వ్యక్తమయ్యాయి. జీవన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరినీ కూడా మేము సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నిఖార్సిగా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి మా పార్టీలోకి రావడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం అని కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డికి మేము కల్పించేటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరే చూడబోతున్నారనేటువంటి మాట రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం చూసిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారో నేతలందరినీ కూడా ఈ సభా వేదికగా ఆయన ఇండైరెక్ట్గా ఆహ్వానించారు అనేటువంటి మాట. వారు సీనియర్లా లేకపోతే జూనియర్లా ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలోకి వారికి సముచిత ప్రాధాన్యం మేము ఇస్తాం. జీవన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి రీతిలో కూడా కేసీఆర్ ప్రసంగించినటువంటి తీరు కావచ్చు, ఇచ్చిన హామీ కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలక పదవితోటి వారిని మేము సత్కరిస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. సీనియర్ నేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము అనంటే ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కడతారనేది అయితే కేసీఆర్ ప్రసంగం ద్వారా అర్థమవుతుంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి జీవన్ రెడ్డి సేవలు అందించబోతున్నారు. ఒక కీలకమైనటువంటి పదవి ఉండబోతోంది అంటే చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, డెప్యూటీ సీఎం పదవితో సత్కరిస్తారా అనేటువంటి ఒక కోణం, అలాగే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది మంత్రి పదవితోనా లేకపోతే జీవన్ రెడ్డి ఆయన రాజకీయ అనుభవానికి మేము పెద్దపీట వేస్తామనేటువంటి రీతిలో వారిని మేము సత్కరిస్తామనేటువంటి మాట. సో జీవన్ రెడ్డి విషయంలో పర్టికులర్గా ఇచ్చినటువంటి హామీకి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశం ఇది. గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం జీవన్ రెడ్డికి ఉంది. అంతకు మించినటువంటి పదవి అంటే రాష్ట్రానికి సేవలు అందించడం కావచ్చు, రాష్ట్రాన్ని ఏలేటువంటి సత్తా జీవన్ రెడ్డికి ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే రాజకీయ వర్గాల్లో పర్టికులర్గా సమకాలీకుడు కాబట్టి డెప్యూటీ సీఎం పదవితో సత్కరిస్తారేమో అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ అనుకుంటే, కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ మాటిస్తే డెఫినెట్గా దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పదవిని కేటాయిస్తారు, సముచిత స్థానాన్ని ఇస్తారని కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. చూడాలి ఎలాంటి పదవితో జీవన్ రెడ్డిని సత్కరిస్తారు అనేది. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. మూడో కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? జగిత్యాల కేసీఆర్ సభ రైట్. ఇక మొత్తం మీద అయితే జగిత్యాలలో నిర్వహించినటువంటి సభతో కేసీఆర్ ఇచ్చినటువంటి వార్నింగ్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ జీవన్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలోకి రావాలనుకునేటువంటి నేతలకి డోర్లు బార్లా తెరిచారు కేసీఆర్. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఈ సభా వేదిక ద్వారానే పార్టీలో చేరతారని అయితే అనుకున్నారు. కానీ ఈ సభా వేదికలో కేసీఆర్ ఎలాంటి హామీ ఇస్తారు, జీవన్ రెడ్డి విషయంలో ఏ విధంగా
మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీలోకి రావాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలే కావచ్చు, ఇతరత్ర సీనియర్ నేతలు, ఇతరత్ర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, రావాలనుకునేటువంటి వారందరూ ఈరోజు సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి మాట అయితే నిన్నటి వరకు చూసాం. ఈరోజు జీవన్ రెడ్డి విషయంలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి కీలక హామీ ద్వారా మరిన్ని వలసలైతే చోటు చేసుకోబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అని అయితే బీఆర్ఎస్ కీలక నేతలు కూడా చెప్తూ ఉన్నారు.